56-year-old ఫీమేల్ అండి. సో ఫస్ట్ మనకి మెడికవర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకి రైట్ సైడ్ కుడివైపు ఛాతీ భాగంలో కొంచెం స్వెలింగ్ అండ్ నొప్పి ఈ రెండింటితో మన దగ్గరికి రావడం జరిగింది. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు మనం ఓపీలో చూసినప్పుడు తను పడుకోలేకుండే, నిలబడడం కష్టము, కూర్చోవడం కష్టము, ఈవెన్ ఫ్లాట్గా పడుకోవడం కూడా కష్టంగా ఉండే. సో బట్ ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక 2-3 హాస్పిటల్స్లో కూడా తిరగడం జరిగింది. అక్కడ కొంచెం క్యాన్సర్ సస్పిషన్ అయితే ఉండే. సో మన దగ్గరకు వచ్చినప్పుడు మనము అవసరమైనటువంటి రిక్వైర్డ్ టెస్ట్ లైక్ whole body PET CT scanning, MRI abdomen and confirmatory tests like FNAC and biopsy and further high molecular testing ISC లాంటి అవసరమైనటువంటి టెస్ట్స్ మన మెడికవర్లో చేసి తనకి హెపటోసెల్యులర్ క్యాన్సర్ అనగా లివర్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉంది అని గుర్తించడం జరిగింది. సో స్టేజ్ 4 ఎందుకంటే సో ఏదైతే ఫస్ట్ లివర్లో స్టార్ట్ అయినటువంటి క్యాన్సర్ చుట్టుపక్కల ఉన్నటువంటి 7th రిబ్కి స్ప్రెడ్ కావడము అండ్ వెన్నెముక D10 వర్టెబ్రాకి స్ప్రెడ్ కావడం ఇలా. సో ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి క్యాన్సర్, ఒక ప్రదేశంలో స్టార్ట్ అయిన క్యాన్సర్ వేరే ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ కావడం లైక్ బోన్స్, రిబ్స్ అండ్ వర్టెబ్రల్ బోన్స్ స్ప్రెడ్ కావడం వల్ల స్టేజ్ 4 అని మనము కన్ఫర్మేషన్ చేసాం. సో ఇదే పేషెంట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్పీక్ అవే లైక్ 1 decade బ్యాక్ ఎగో ఇన్ ఇండియా మాట్లాడుకున్నట్టయితే చాలా లిమిటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పిల్స్, ఓరల్ పిల్స్ లైక్ సొరాఫెనిబ్ లాంటి టాబ్లెట్స్, లెన్వాటినిబ్ లాంటి టాబ్లెట్స్ ఉండేవి. బట్ ఈ టాబ్లెట్స్ ద్వారా మనకి ఎంతవరకు రెస్పాన్స్ వస్తాయో కూడా డౌట్ఫుల్గా ఉండే. బట్ ఈ పర్టికులర్ పేషెంట్కి మనము బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబుల్ స్టార్ట్ చేయడం జరిగింది, అనగా ఇమ్యునోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ. ఇమ్యునోథెరపీలో అటజోలిజిమాబ్ అనే ఒక మోడర్న్ ట్రీట్మెంట్ డ్రగ్ ప్లస్ టార్గెటెడ్ థెరపీలో బెవాసిజిమాబ్ అనే ఒక డ్రగ్, రెండిటి ద్వారా ఓన్లీ సిస్టమిక్ థెరపీ అంటే ఇంజెక్షన్స్ ద్వారా టార్గెటెడ్ థెరపీ ప్లస్ ఇమ్యునోథెరపీ అనే ఈ 2 కాంబినేషన్ ట్రీట్మెంట్ ద్వారా మనము 6 cycles ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క సైకిల్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 3 weeks 21 days. సో ఈ 6 cycles తీసుకున్నప్పుడు కూడా ఆమె ఎప్పుడు కూడా మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా ఇన్ బిట్వీన్ అడ్మిషన్స్ కాలేదు. అంటే సో షీ టాలరేటెడ్ ట్రీట్మెంట్స్ ఇన్ ఏ వెరీ వెరీ గుడ్ మేనర్. సో ఏ ప్రాబ్లమ్స్, ఏ సైడ్ ఎఫెక్ట్స్, ఏ అడ్వర్స్ ఈవెంట్స్ లేకుండా, ఏ అడ్వర్స్ ఈవెంట్స్కి అడ్మిషన్స్ కూడా అవసరం లేకుండా మనము ట్రీట్మెంట్ 6 cycles ఇచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. సో 6 cycles తర్వాత మళ్ళీ రీఅసెస్మెంట్లో భాగంగా మనము అవసరమైనటువంటి PET CT స్కానింగ్ మళ్ళీ చేశాము. దాంట్లో ఫార్చునేట్లీ షీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ అవుట్స్టాండింగ్ రెస్పాన్స్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ రెస్పాన్స్. సో లివర్లో ఏదైతే గడ్డ ఉందో అది కంప్లీట్గా డిసపియర్ అయింది. ప్లస్ బోన్స్లో లైక్ D10 వర్టెబ్రల్ బోన్స్ అండ్ రిబ్లో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డ కూడా కంప్లీట్గా డిసపియర్ అవ్వడం జరిగింది. సో అంటే ఒకానొక టైంలో మనకి రెస్పాన్సెస్ వస్తాయో రావో అనేటువంటి లివర్ క్యాన్సర్ స్టేజ్ 4లో మనము అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అటజోలిజిమాబ్ ప్లస్ బెవాసిజిమాబ్ అనే ఇమ్యూనోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా ఆల్మోస్ట్ కంప్లీట్ క్యూర్ చేయడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయం. సో ఈ పర్టికులర్ గుడ్ థింగ్ ఫర్ ద పేషెంట్ ఈజ్, సో మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టుగా మన దగ్గరకు వచ్చినప్పుడు కనీసం బెడ్ మీద ఫ్లాట్గా పడుకోవాలన్నా, మాట్లాడాలన్నా, తిరగాలన్నా అంత నొప్పితో బాధపడ్డటువంటి జయలక్ష్మి గారు ఈరోజు ఆల్మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డను మనము కంప్లీట్గా క్యూర్ చేయగలిగాము. బట్ షీ రిక్వైర్స్ డెఫినెట్లీ కంటిన్యూయేషన్ ఆఫ్ ఫర్దర్ ట్రీట్మెంట్ సైకిల్స్. సో ఎంతవరకు అవసరము అని చూసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద పేషెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఆర్గనైజేషన్ మెడికవర్ హాస్పిటల్స్ యాజ్ ఎ హోల్ అండ్ డెఫినెట్లీ ఫర్ ద ట్రీటింగ్ డాక్టర్స్. థ్యాంక్ యూ. క్యాన్సర్లో 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి: సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. మీరు అడిగినట్టు లివర్ క్యాన్సర్లో డెఫినెట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఉంటుంది, బట్ నాట్ ఫర్ దిస్ పేషెంట్. అంటే మనకి ఎప్పుడైతే ట్యూమర్ వెరీ స్మాల్ సైజ్లో ఉండి వేరే దగ్గరికి ఎక్కడికి స్ప్రెడ్ కానప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాతను ఆర్ చేయకముందు ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొంతమంది పేషెంట్స్ మాత్రమే ఫీజిబుల్ ఆప్షన్, నాట్ ఫర్ హర్. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర స్ప్రెడ్ అయింది, D10 vertebral bones ki, rib bones spread kavadamu. So definitely she is not a candidate for liver transplantation. Okay, mana questions unte adugam or patient also will say. సార్ కానీ మేడం కానీ అంత డాక్టర్ పేషెంట్ కూడా మంచోళ్ళు ఇక్కడ
మంచిగా అనిపిస్తుంది. 3 సూదుల వరకే తక్కువ అయింది నాకు ఈ నొప్పి. నాకు తుమ్మితే కూడా గిట్ట పెట్టుకొని తుమ్మిన నేను. పండ కూడా వంటారండి, జాస్తి కూడా తొడుక్కోరాలే నాకు. సార్ దయ వలన నాకు తక్కువ అయింది. స్టార్టింగ్ లో చాలా హాస్పిటల్ తిరిగాము. ఏ హాస్పిటల్లో కూడా 6 months కంటే ఎక్కువ మాకు ఛాయిస్ ఇవ్వలేరు. అసలు హాస్పిటల్కి వెళ్ళి చాలా 6-7 హాస్పిటల్స్ తిరిగాం. వెళ్ళినాక బయటకు వచ్చేసి చాలా ఏడ్చేసినాం. ఆమెకు అసలు 6 నెలల కంటే ఎక్కువ బతకది, వేస్ట్, మీరు అది ఇంజెక్షన్స్ ఇవి ఇప్పించినా కూడా చాలా అసలు బతకదని చెప్పేసిర్రు. చాలా అది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చినాము. కానీ 3 monthsలలో రిజల్ట్ చూపెట్టింది. అసలు బోని సైడ్ రైట్ సైడ్ అసలు పడుకోలేదు. 6 months అస్సలు పడుకోలేదు. ఇప్పుడు ఓకే, పడుకుంటుంది, తన పని తను చేసుకోగలుగుతుంది. ఒక 1 year మేము అసలు ఆమె నిడిచిపెట్టి ఉండలేము. ఇప్పుడు ఓకే, ఆమె చేసుకుంటుంది, తింటుంది, వర్క్ చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. వేణుగోపాల్ సార్, రిషి సార్ ఆల్సో. మేము ఎప్పుడు కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేసి మాకు ఈ ప్రాబ్లమ్ సార్ అంటే ఓకే ఇది ఏంటమ్మా టాబ్లెట్, ఏదైనా సోర్స్ ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి రండి, నార్మల్ అయితే ఇంటి దగ్గర చూసేసుకోండి. ఎవ్రీ టైం నైట్ 6-7 కాల్ చేసినా సార్ రెస్పాన్స్ ఇచ్చేవాడు. వేరే హాస్పిటల్కి వెళ్తే నా వాళ్ళని చూసి పేషెంట్ చూసి భయపడేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది హాస్పిటల్ మన అంతా వాతావరణం బాగుంది అని కొంచెం ఆమెకు కూడా బీపీ, హాస్పిటల్కి వెళ్తే బీపీ ఎక్కువ అయ్యేది. ఓకే, ఇక్కడికి వెళ్తే కూడా కొంచెం బాగుంది, మనకు పర్లేదు అని ఇప్పుడు ఏ హాస్పిటల్ అది ఓకే ఆమెకు తగ్గట్టుగా రెస్పాన్స్ అవుతుంది. So I am Dr. Venugopal and here is our team. So basically this 56-year-old English Telugu చెప్పండి. Okay. So మన దగ్గరికి ఇప్పుడు జయలక్ష్మి అనేటువంటి 56-year-old ఫీమేల్ ప్రస్తుతం ఫస్ట్ ఓపీడీకి రావడం జరిగిందండి. సో అంతకంటే ముందు చాలా హాస్పిటల్స్ లో కూడా తిరగడం జరిగింది. సో బేసికల్ గా ఆమె వచ్చినటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైట్ సైడ్ చెస్ట్ భాగంలో చిన్న గడ్డ మరియు వాపు అండ్ స్వెల్లింగ్ అండ్ పెయిన్ ద్వారా రావడం జరిగింది. బాగా సివియర్ పెయిన్ ఉండేది. సో ఆ పెయిన్ ద్వారా ఆమె పడుకోలేకపోవడం, కూర్చోలేకపోవడం, మాట్లాడలేకపోవడము, ఈవెన్ ఫుడ్ తీసుకోలేకపోవడము, అలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి రావడం జరిగింది. సో అవసరమైనటువంటి టెస్టులు చేశాము. లైక్ అంటే స్ట్రాంగ్ క్యాన్సర్ సస్పిషన్ ఉండే అందుకొరకు మనం అవసరమైనటువంటి క్యాన్సర్ సంబంధిత పరీక్షలు చేయడం జరిగింది. సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ గైడెడ్ FNAC, బయాప్సీ తదితర పరీక్షలు చేశాము. సో చేశాక కంప్లీట్ డయాగ్నోసిస్ వచ్చేసేసి మనకి హెప్టోసెల్యులర్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉందని నిర్ధారణ చేశాము. సో స్టేజ్ 4 ఎందుకంటే ఏదైతే లివర్ క్యాన్సర్ ఏదైతే ఉందో లివర్లో స్టార్ట్ అయినటువంటి క్యాన్సర్, సో వర్టెబ్రల్ బోన్కి స్ప్రెడ్ కావడం జరిగింది, రిబ్స్కి స్ప్రెడ్ కావడం జరిగింది. సో ఈ రకమైనటువంటి స్టేజ్ 4 లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ క్యాన్సర్లో ఇంతకుముందు మనకు చాలా లిమిటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండేవి అండ్ సక్సెస్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. సో అలాంటి సందర్భంలో ఆమెకి అవైలబుల్లో ఉన్నటువంటి ఆప్షన్స్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అయినటువంటి ఇమ్యూనోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ కాంబినేషన్ అటజోలిజిమాబ్ ప్లస్ బెవాసిజిమాబ్ అనేటువంటి మోడర్న్ ట్రీట్మెంట్ ఏదైతే అవైలబుల్లో ఉందో మనకి దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 3 వారాల 21 days గ్యాప్లో మనము 6 cycles ఇచ్చాక మనము రీఅసెస్మెంట్ చేసాము. అవసరమైనటువంటి టెస్టులు చేశాక మనకి ఫార్చునేట్లీ షీ హ్యాడ్ ఏ రిమార్కబుల్ రెస్పాన్స్, ఆల్మోస్ట్ క్లోజ్ టు కంప్లీట్ రెస్పాన్స్ అని చెప్పవచ్చు. అంటే ఏదైతే ట్యూమర్ లివర్లో ఉందో ఆర్ వర్టెబ్రల్ బోన్స్లో ఉందో, రిబ్స్లో ఉందో, ఇది అటువంటి ఎక్కడ మనం ఇంతకుముందు ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయకముందు ఉన్నటువంటి ట్యూమర్ 6 cycles తర్వాత కంప్లీట్గా డిసపియర్ కావడం జరిగింది. అంటే కంప్లీట్ రెస్పాన్స్ అని చెప్తాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే మనకి పేషెంట్కి డెఫినెట్గా ఇంకా కొన్ని సైకిల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ హోప్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ గుడ్ ఫర్ ద పేషెంట్. థ్యాంక్ యూ.